హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. ఇది వచ్చేసి ఈవినింగ్ డే అవుట్ విత్ మై సిస్టర్, వాళ్ళ బుడ్డోడు అండ్ మా మదర్తో. ఇప్పుడు టైం 6:30 అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యి భీమవరం వెళ్తున్నాం. ఎందుకంటే మా అక్కల బుడ్డోడికి సైకిల్ కావాలంట. సో వాడు ఇప్పటి నుంచి అడుగుతున్నాడు, నేను వచ్చాక కొంటాను బర్త్డే కింద అని చెప్పి అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. సో నేను వచ్చి 2 days అయింది, మొన్న వచ్చాను అనమాట. సో వాడు ఇంకా వచ్చావు కదా కొను అంటున్నాడు. అండ్ రేపు ఎల్లుండా వాడికి హాలిడేస్. సో ఇప్పుడు కొంటే కొంచెం వాడు కూడా తొక్కుని ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి అయితే ఇప్పుడు అనుకుని వెళ్తున్నాం. అండ్ రేపు సండే షాప్స్ ఉంటాయో లేదో కూడా డౌట్, అందుకే ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. నేను హెడ్కి ఫుల్ ఆయిల్ పెట్టుకుని ఉన్నాను, అందుకే నా ఫేస్ నా హెయిర్ ఇలా ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఇంకా వాడికి ఇవ్వాలి కొనాలి అని చెప్పి అయితే ఇంకా నన్ను ఎవరు చూస్తారులే అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సో లెట్స్ గో. అండ్ ఎలాగో ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి సరదాగా చాలా రోజులు అయింది మేమందరం కలిసి అని చెప్పి బయట టిఫిన్ అలా ఏదో తినేద్దామని అయితే అనుకుంటున్నాము. సో చూద్దాం ఎక్కడికి వెళ్ళాలి తినడానికి అని కూడా ఏం అనుకోలేదు. సో అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ అయితే సైకిల్ తీసేసుకుంటే వీడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈరోజు వాడికి నో బ్యాగ్ డే అంట, అందుకే ఈరోజు ఏం హోంవర్క్స్ లేవు. సో వాడు రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సో నో బ్యాగ్ డే కదా, అసలు ఈ రోజు ఏం చేశాడో వాడిని అడుగుదాం. కృతిక్, ఈ రోజు నో బ్యాగ్ డే అన్నావు కదా, ఏం చేసా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా? ఫస్ట్ పీరియడ్ ఏమో స్టోరీ బుక్, సెకండ్ పీరియడ్ ఏమో హ్యాండ్ రైటింగ్, థర్డ్ పీరియడ్ ఏమో గేమ్స్. ఏం గేమ్స్ ఆడించారు? అంతాక్షరి. పాటలు పాడారా మీ వాళ్ళందరూ? పాటలు పాడారా? ఇంకా ఫోర్త్ పీరియడ్ ఏమో నార్మల్ గా ఏదో ఒకటి చేయించాడు పేపర్. రోజు దివాళీకి సంబంధించి చేస్తారని కలర్ పేపర్స్ అవన్నీ తెమ్మన్నారు, ఏం చేయలేదా? చేసాను దియాలు. ఏం దియాస్? ఓకే, వాటర్ లో వేసుకోవడానికి పేపర్స్ తో చేయించారా? ఇంకా 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 బాంబు కాదు కదా అవి, ఓన్లీ పేపర్ షేప్. ఓకే, ఇంకేం చేయించారా? పేపర్ తో బాంబులు చేయించారు. నేను చేశాను. జస్ట్ నార్మల్ గా పైకి బాంబ్స్ కింద ఉంటాయి అంతేనా? లేకపోతే లోపల అవి పెట్టించారా మందు అది? ఐ మీన్ ఫైర్ క్రాకర్స్ ఎందుకు పెట్టారు? నార్మల్ గా బాంబులు పేపర్ తో చేశాను. అది స్కూల్. ఓకే ఓకే, అయితే ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారా? అందరూ వచ్చేసి ఉంటారు ఈ రోజు, నో బ్యాగ్ డే కదా, నో అబ్సెంటీస్. అలా రోజు నో బ్యాగ్ డే పెడితే అబ్సెంటీస్ ఎవరు ఉండరు. 5 days నుంచే అందరూ ఫుల్. ఈ డే కోసం ముందు నుంచి వచ్చేస్తున్నారేమో. హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు? 2 days. ట్యూస్డే లేదా హాలిడే? లేదు, ఏమో తెలియదు. ఇంకా మీకు రాలేదు శ్రావణి మెసేజ్ ఏమి? ఓకే, నీయాకైతే ట్యూస్డే కూడా హాలిడే. 3 days లేదు, దానికి సాటర్డే కూడా హాలిడే. 4 days హాలిడే. సో వాడితో అలా కబుర్లు చెప్పుకుంటూ భీమవరం అయితే వెళ్తున్నాం. భీమవరం అయితే రీచ్ అయిపోయాము. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఏంటో ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. వామ్మో, ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి, ఇప్పుడు ఇదంతా దాటి వెళ్ళాలా, ఎంతసేపు పడుతుందో అనుకుంటూ వెళ్తున్నాము. సో ఎందుకుందో ఆ రోజు మేబీ సాటర్డే కదా, వీకెండ్ అనో ఏంటో తెలియదు, కానీ చాలా ట్రాఫిక్ ఉంది. సో 2 town కి 1 town కి మాకు మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కి అటు ఇటు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. సో మాకు అక్కడే ఒక 20 to 30 minutes అయితే పట్టేసింది. సో ఇంకేం చేయలేం కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ మాకు భీమవరంలో మరీ అంత ట్రాఫిక్ జామ్ అయ్యే అంతగా ఏమి ఉండదు, అస్తమాను అప్పుడప్పుడు ఇలా అవుతుంది అంతే. సో ఇంకా ట్రాఫిక్ జామ్ ని దాటుకుని మేమైతే ఫస్ట్ సైకిల్ షాప్ కి అయితే వెళ్ళామండి. సో ఫస్ట్ షాప్ కి వెళ్ళాక సైకిల్స్ అక్కడ చూసాము. కానీ వీడికి కొంచెం పెద్ద సైకిల్ కావాలి అంటే వాళ్ళు పక్కనే గొడౌన్స్ ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. మా కృతిక్ వాళ్ళ డాడీ అంటే మా బావ కూడా వచ్చారనమాట. ఆల్రెడీ భీమవరంలోనే ఉన్నారు. సో రమ్మంటే వచ్చారు చూడడానికి. సో చూస్తున్నాము, వాడు
ట్రై చేస్తున్నాడు ఒక సైకిల్ ఎక్కి. వాడికి కొంచెం ఆ హైట్ అది సరిపోతుందని. సో, దాంట్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రెడ్ అండ్ ఒకటి బ్లాక్. వాడికి రెడ్ నచ్చిందని రెడ్డే తీసుకున్నాడు. సో, ఇంక తీసుకున్నాక దానికి చిన్న చిన్న సెట్టింగ్స్ చేయాలి కదా! కొంచెం టైట్ చేయాలి అండ్ సీట్ కొంచెం కిందకి దించాలి అండ్ బెల్ కావాలన్నాడు, లైట్ కావాలన్నాడు. సో, అవన్నీ ఫిక్స్ చేస్తున్నామన్నమాట. సో, ఇంకా అవన్నీ ఫిక్స్ చేయించేసి మేమైతే అది తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఫుడ్‌కైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ఫుడ్ టిఫిన్స్‌కైతే ద ఉదయం కేఫ్ అనే ప్లేస్‌కైతే వెళ్ళాం. ఇది రీసెంట్‌గానే భీమవరంలో అయితే పెట్టారండి. నేనైతే వెళ్ళలేదు. మా అక్క వాళ్ళు ఆల్రెడీ ట్రై చేశారంట. నేను హైదరాబాద్‌లో ఉండడం వల్ల వెళ్ళలేదు. సో, బానే ఉంది. అంటే కొన్ని ఐటెమ్స్ బానే ఉన్నాయి అని చెప్పింది. సరే ట్రై చేద్దాము అనైతే వెళ్ళాం. సో, మొత్తం అక్కడ ప్లేస్ అంతా అయితే కొంచెం టెంపుల్ థీమ్ లాగా ఉందన్నమాట ప్లేసు. చూడ్డానికైతే చాలా బావుంది. అండ్ ఆ రోజు సాటర్‌డే అనో ఏంటో ఈవినింగ్ చాలా రష్‌గా ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. సో, బయట ఇలాగా ఆర్డర్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట. సో, వాటిల్లో చూస్తున్నాం ఏం ఆర్డర్ చేసుకోవాలి అని. ఏంటో దాంట్లో అయితే కొన్ని ఐటెమ్స్ లేవండి. మేము ఉప్మా ఏదో చూసాము. అదైతే లేదు దాంట్లో. సో, ఇంకా లేదేమో ఆ రోజు అనుకుని ఇంకా వేరే ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కానీ అక్కడ మనకి రిసెప్షన్ కాదు. ఎక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటామో ఆ ప్లేస్ అన్నమాట. సో, అక్కడ వెళ్లి అడిగితే ఉంది అని చెప్పారు. సో, మళ్ళీ అక్కడ మళ్ళీ ఉప్మా అయితే ఆర్డర్ చేసి టోకెన్ తీసుకున్నాం. సో, ఇక్కడ టోకెన్స్ తీసుకొని వాళ్ళకివ్వాలన్నమాట. సో, వాళ్ళు మనకి ఫుడ్ రెడీ అయ్యాక టోకెన్ నంబర్ పిలుస్తారు. వెళ్లి తీసుకోవాలన్నమాట. సో, ఆ రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మందున్నారు. సో, మా అక్క నేను స్ప్లిట్ చేసుకొని 2 టోకెన్స్‌ని తన కొన్ని ఐటెమ్స్, నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాం. సో, ఫస్ట్ అయితే మా అక్క ఆప్రికాట్ డిలైట్ డిజర్ట్ ఆర్డర్ చేశాము. సో, అది వచ్చింది అని తీసుకెళ్ళి మా అమ్మ, మా కృతిక్ దగ్గర పెట్టేసింది. సో, నేను వీడియో తీసుకుందామని వెళ్ళేసరికి మా వాడు అప్పటికే కొంచెం తినేసాడనమాట. తినేసి మళ్ళీ నేను అడుగుతూ ఉంటే నవ్వుతున్నాడు. సో, అండ్ దెన్ ఇదొచ్చేసి మసాలా దోస అనమాట. సో, ఇది బానే ఉందంట. ఫ్రాంక్‌గా నా రివ్యూ అయితే నేను లాస్ట్‌లో చెప్తాను. మొత్తం అన్ని ఐటెమ్స్ ట్రై చేశాక. సో, నాకెలా అనిపిచ్చింది అన్నది. సో, మా వాడైతే తినడానికి రెడీ అవుతున్నాడు. వీళ్ళకి ఆతృత ఎక్కువ, తినేది తక్కువండి పిల్లలు. మీ ఇంట్లో కిడ్స్ కూడా అంతేనా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ ఇడ్లీ అండ్ రవ్వ దోస అండ్ ఉప్మా ఒకటి. ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, టేస్ట్ చూద్దామని చెప్పి. సో, ఇదైతే ఉప్మా అనమాట. ఉప్మా పైన మసాలా పొడి వేసేసి ఇచ్చారనమాట. నాట్ మసాలా పొడి అండ్ 2 చట్నీస్ ఇచ్చారు. సో, నా రివ్యూ ఏంటంటే నాకు ఈ ఉప్మా నచ్చింది. మిగతావన్నీ నాకైతే యావరేజ్ అనిపిచ్చాయి. నాకు మా ఇంట్లో మా మదర్ చేసే దోసే ఇష్టమనమాట. సో, నాకేమి అంతలా సూపర్ అలా ఏమి అనిపిచ్చలా. చట్నీస్ కూడా అంతేమి అనిపిచ్చలా. ఉప్మా బానే ఉంది. మన ఇంట్లో చేసుకున్నట్టే ఉందనమాట. సో, ఇదైతే నా రివ్యూ అండి. మీకైతే నచ్చొచ్చేమో. ఒకసారి వెళ్లి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ దెన్ అక్కడి నుంచి నెక్స్ట్ జూడియోకైతే వచ్చాము. ఇది కూడా భీమవరంలో రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. నేను వెళ్ళలేదు. సో, కలెక్షన్ ఎలా ఉందా చూద్దామనైతే ఒక లుక్ వేద్దామనైతే వెళ్ళాము. మా మదర్‌కి చెప్పులు కావాలి అని చెప్పారనమాట. స్లిప్పర్స్. సో, చూద్దాము అని వెళ్ళాం గానీ తనకేమీ సూట్ అవ్వలేదు. సో, వీడైతే ఫుల్ తిరిగి తిరిగి అలసిపోయి కూర్చున్నాడిక్కడ. సో, ఇంకా నెక్స్ట్ చూస్తూ ఉంటే నాకైతే బ్యాగ్స్ కనిపిచ్చాయి. సో, నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టమనమాట. నేను ఎక్కువ నచ్చితే కొనుక్కుంటూ ఉంటాను. హ్యాండ్స్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంది. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా అప్‌లోడ్ చేస్తాను వీడియో. సో, ఇదైతే నేను ఆ రోజు ఇలా రెడీ అయ్యా. జస్ట్ కుర్తీ అండ్ ప్యాంట్ వేసుకున్నాను. అండ్ దెన్ నాకిక్కడ 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే నచ్చాయన్నమాట. క్యూట్‌గా ఉన్నాయి. మెటీరియల్ అయితే డిఫరెంట్‌గా ఉంది. నా దగ్గర ఈ టైప్ ఆఫ్ మెటీరియల్‌తో హ్యాండ్ బ్యాగ్స్ అయితే లేవు. సో, ఈ 2 అయితే చూస్తున్నాను. నాకెక్కువగా ఈ రెడ్ అయితే చాలా నచ్చింది. స్టైలిష్‌గా ఉందనిపిచ్చింది. సో, దానికి ఓపెనింగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వచ్చిందనమాట. సో, అదైతే తీసుకుందామని ఫిక్స్ అయ్యి బిల్లింగ్‌కైతే వెళ్ళాము. కానీ అప్పటికే 8:30 అలా అయిందనమాట టైము. అండ్ బిల్లింగ్ దగ్గర చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అండ్ ఒక్కళ్ళే ఉన్నారనమాట. బిల్లింగ్ కూడా చాలా టైం పట్టేటట్టుంది అని చెప్పి ఇంకా మా కజిన్ భీమవరంలోనే ఉంటుంది. తనకు కాల్ చేసి తనని తీసుకోమని చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాము. కానీ
ఆ బ్యాగ్ అయితే నాకు దొరకలేదు. ఎందుకంటే మా కజిన్‌కి కుదరక వెళ్ళలేదు. అండ్ దాని తర్వాత నేను ఒక 4 డేస్‌కి వెళ్ళాననమాట. సో, అప్పుడు చూస్తే బ్యాగ్ అయితే అయిపోయింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు చాలా నచ్చిందనమాట ఆ బ్యాగ్. ఇంకా ఇంటికైతే ఫైనల్‌గా వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.